హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు వీడియోలో ఎయిమ్స్ మరియు ఇతర సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కలిపి కంబైన్డ్గా నర్సింగ్ వాళ్ళకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వాటి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఈ నోటిఫికేషన్లో ఉన్న పోస్టులన్నీ భర్తీ చేయడానికి గాను ఒక కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఈ ఎగ్జామ్ని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీ వాళ్ళైతే కండక్ట్ చేస్తున్నారు. ఈ పోస్టులకి ఆల్ ఇండియా క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు తీసిన పోస్టులన్నీ కూడా పర్మనెంట్ పద్ధతిలోనే తీస్తున్నారు. ఖాళీగా ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులన్నీ కూడా ఈ ఒక్క ఎగ్జామ్తోనే భర్తీ చేస్తున్నారు. వేకెంట్ పోస్టులో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఒక లిస్ట్గా తయారు చేశారు. టోటల్ 27 ఇన్స్టిట్యూషన్స్ అయితే వాళ్ళు లిస్ట్ చేశారు. అవి ఒకసారి చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి ఎయిమ్స్ అవంతిపోరా, సెకండ్ ఎయిమ్స్ బాతిండా, థర్డ్ ఎయిమ్స్ ఫోర్త్ ఎయిమ్స్ భువనేశ్వర్, నెక్స్ట్ ఎయిమ్స్ బీబీ నగర్, ఎయిమ్స్ బిలాస్పూర్, ఎయిమ్స్ డియోగర్, ఎయిమ్స్ గోరఖ్పూర్, ఎయిమ్స్ గౌహతి, ఎయిమ్స్ జోధ్పూర్, ఎయిమ్స్ కళ్యాణి, ఎయిమ్స్ న్యూఢిల్లీ, ఎయిమ్స్ మంగళగిరి, ఎయిమ్స్ నాగపూర్, ఎయిమ్స్ పాట్నా, ఎయిమ్స్ రావెర్లీ, ఎయిమ్స్ రాయ్పూర్, ఎయిమ్స్ రాజ్కోట్, ఎయిమ్స్ రిషికేష్, ఎయిమ్స్ విజయపూర్, అటల్ బిహారీ వాజ్పేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఎయిమ్స్ సెంట్రల్ ఆర్మర్డ్ పోలీస్ ఫోర్సెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇంపాల్, రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ అండ్ నర్సింగ్ సైన్సెస్, వర్ధమాన్ మహావీర్ మెడికల్ కాలేజ్, నెక్స్ట్ రూరల్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్ నజగర్, లాస్ట్లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఇప్పుడు పోస్టుల వివరాలు అయితే తెలుసుకుందాము. ఇక్కడ అన్ని పోస్టుల్లో 54వ నెంబర్లో నర్సింగ్కి సంబంధించిన పోస్టులు అయితే ఇచ్చారు. సిబిటి ఒకటే కండక్ట్ చేస్తారు. స్కిల్ టెస్ట్ అనేది ఏమీ లేదు. ఈ సిబిటి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. ఇప్పుడు ఈ తీసిన ఎన్ని పోస్టులు తీశారు, ఏంటి క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ ఎంత ఇచ్చారు, శాలరీ ఎంత అన్న డీటెయిల్స్ అని తెలుసుకుందాము. 15 రకాల పోస్టులు అయితే తీయడం జరిగింది. దాంట్లో మొదటిది ఎయిడ్స్ ఎడ్యుకేటర్ కమ్ కౌన్సిలర్, ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి ఎయిమ్స్ న్యూఢిల్లీ. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమడిగారంటే బీఎస్సీ నర్సింగ్తో పాటు కమ్యూనికేబుల్ డిసీజ్ కౌన్సిలింగ్లో ట్రైనింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. డిజరబుల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ హ్యాండిల్ హెల్త్. ఇక సెకండ్ కేటగిరీ పోస్టులు చూస్తున్నట్లయితే పోస్ట్ నేమ్ ఏఎన్ఎం, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి రూరల్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్ నజగర్. ఏజ్ లిమిట్ వచ్చి 18 నుంచి 25 సంవత్సరాల వరకు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఏఎన్ఎం కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఈ కేటగిరీ పోస్టులు ఒక్క పోస్ట్ మాత్రమే ఉంది. ఇక థర్డ్ కేటగిరీ పోస్టులు చూసుకున్నట్లయితే పోస్ట్ నేమ్ వచ్చేసి మల్టీపర్పస్ వర్క్, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి ఎయిమ్స్ న్యూఢిల్లీలో. సెలెక్ట్ అయితే కనుక ఎయిమ్స్ న్యూఢిల్లీలో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాల లోపు అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఏమడిగారంటే ఏఎన్ఎం కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఈ కేటగిరీలో 5 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఇక ఫోర్త్ కేటగిరీలో చూసుకున్నట్లయితే పోస్ట్ నేమ్ నర్సింగ్ ఆఫీసర్, ప్లేస్ వచ్చేసి ఈఎస్ఐసి హాస్పిటల్స్లో ఈ పోస్టింగ్స్ అనేవి తీస్తున్నారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 30 సంవత్సరాలు. బీఎస్సీ జిఎన్ఎం ఇద్దరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. జిఎన్ఎం వాళ్ళు అయితే 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి 50 bedded హాస్పిటల్లో. పోస్టులు వచ్చేసి 573 పోస్టులు అయితే ఉన్నాయి. అన్నిటికన్నా ఎక్కువ పోస్టులు ఈఎస్ఐసిలోనే ఉన్నాయి. సో ఫిఫ్త్ కేటగిరీ వచ్చేసి పోస్ట్ నేమ్ నర్సింగ్ ఆఫీసర్, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చి రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇంపాల్. ఏజ్ లిమిట్ వచ్చి 30 years. క్వాలిఫికేషన్ ఏమడిగారంటే బీఎస్సీ చేయాలి, అలాగే జిఎన్ఎం కూడా అప్లై చేసుకోవచ్చు. జిఎన్ఎం వాళ్ళకి అయితే 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి 50 bedded హాస్పిటల్లో. టోటల్ పోస్టులు అయితే ఈ కేటగిరీలో 13 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ సిక్స్త్ కేటగిరీలో చూసుకున్నట్లయితే పోస్ట్ నేమ్ పబ్లిక్ హెల్త్ నర్స్, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి ఎయిమ్స్ రిషికేష్. ఏజ్ లిమిట్ వచ్చి 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు దీనికి అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ విత్ 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ కేటగిరీ జిఎన్ఎం కంప్లీట్ చేసిన వాళ్ళకైతే ఈ కేటగిరీలో ఎలిజిబిలిటీ అని ఇవ్వలేదు, ఓన్లీ బీఎస్సీ వాళ్ళకి మాత్రమే ఇచ్చారు. ఇక నెక్స్ట్ కేటగిరీ చూసుకున్నట్లయితే పోస్ట్ నేమ్ సీనియర్ నర్సింగ్ ఆఫీసర్, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చి ఎయిమ్స్ జమ్మూ. ఏజ్ లిమిట్ 21 నుంచి 35 years వరకు దీనికి అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ పోస్ట్ బీఎస్సీ అయితే 100 bedded హాస్పిటల్ 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, అలాగే కంప్యూటర్ యూస్ చేయడం కూడా వచ్చి ఉండాలి. ఈ కేటగిరీలో పోస్టులు వచ్చి టోటల్ 21 పోస్టులు అయితే దీనికి కేటాయించడం జరిగింది. ఇక నెక్స్ట్ కేటగిరీ పోస్ట్ చూసుకున్నట్లయితే పోస్ట్ నేమ్ సీనియర్ నర్సింగ్ ఆఫీసర్, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి ఎయిమ్స్ నాగపూర్. ఏజ్ లిమిట్ 21 to 35 years. క్వాలిఫికేషన్ కూడా సేమ్ బీఎస్సీ పోస్ట్ బీఎస్సీ విత్ 3 years ఎక్స్పీరియన్స్. 200 bedded హాస్పిటల్కి అయితే అడిగారు. ఈ కేటగిరీలో 58 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. సో ఇంకా నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే 9th కేటగిరీ. ఈ కేటగిరీలో పోస్ట్ నేమ్ వచ్చేసి సీనియర్ నర్సింగ్ ఆఫీసర్, ప్లేస్ వచ్చేసి ఎయిమ్స్ పాట్నా. ఏజ్ లిమిట్ 21 to 35 years.
క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ అండ్ పోస్ట్ బీఎస్సీ విత్ 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి 100 బెడ్ హాస్పిటల్స్లో. అలాగే కంప్యూటర్ యూజ్ చేయడం కూడా వచ్చి ఉండాలి. ఈ కేటగిరీలో 39 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. ఇక నెక్స్ట్ కేటగిరీకి వెళ్ళైతే 10th కేటగిరీలో పోస్ట్ నేమ్ వచ్చేసి సీనియర్ నర్సింగ్ ఆఫీసర్. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి ఎయిమ్స్ రైవెర్లీ. ఏజ్ లిమిట్ వచ్చేసి 21 నుంచి 35 ఇయర్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీఎస్సీ పోస్ట్ బీఎస్సీ విత్ 3 years ఎక్స్పీరియన్స్ అండ్ 100 బెడ్ హాస్పిటల్స్. డిజరబుల్ క్వాలిఫికేషన్ కూడా అడిగారు, కంప్యూటర్ అయితే తెలిసి ఉండాలి. ఇక ఈ కేటగిరీలో 49 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. ఇక నెక్స్ట్ కేటగిరీ చూసినట్లయితే సీనియర్ నర్సింగ్ ఆఫీసర్. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి ఎయిమ్స్ బాతిండా. ఏజ్ లిమిట్ వచ్చేసి 21 నుంచి 35 సంవత్సరాల దీనికి అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ అండ్ పోస్ట్ బీఎస్సీ విత్ 100 బెడ్ హాస్పిటల్లో ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని ఇచ్చారు. అలాగే కంప్యూటర్ యూజ్ చేయడం కూడా తెలిసి ఉండాలి. ఈ కేటగిరీలో అయితే 14 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. ఇక నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి సీనియర్ నర్సింగ్ ఆఫీసర్. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చి ఎయిమ్స్ డియోగర్. ఏజ్ లిమిట్ 21 to 35 years. దీనికి కూడా సేమ్ బీఎస్సీ పోస్ట్ బీఎస్సీ కానీ కంప్లీట్ చేసుకొని 100 బెడ్ హాస్పిటల్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. డిజబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఈ కేటగిరీలో 23 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. ఇక నెక్స్ట్ కేటగిరీలో చూసినట్లయితే పోస్ట్ నేమ్ స్టాఫ్ నర్స్ గ్రేడ్ 1. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చి ఎయిమ్స్ గోరఖ్పూర్. ఏజ్ లిమిట్ వచ్చేసి 21 నుంచి 35 సంవత్సరాలు. క్వాలిఫికేషన్ చూసినట్లయితే బీఎస్సీ కానీ పోస్ట్ బీఎస్సీ కానీ చేసి 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి 100 బెడ్ హాస్పిటల్లో. డిజరబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసి కంప్యూటర్ నాలెడ్జ్. ఈ కేటగిరీలో 10 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. ఇక నెక్స్ట్ కేటగిరీ 14 కేటగిరీ మనం చూసుకున్నట్లయితే పోస్ట్ నేమ్ టీబీ అండ్ హెల్త్ అసిస్టెంట్. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి ఎయిమ్స్ పాట్నా. ఏజ్ లిమిట్ 21 to 30 years. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ కానీ జీఎన్ఎం కానీ చేసి ఉండాలి. జీఎన్ఎం వాళ్ళు అయితే 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఈ కేటగిరీలో ఒక పోస్ట్ మాత్రమే కేటాయించడం జరిగింది. ఇక లాస్ట్ కేటగిరీ 15th కేటగిరీలో పోస్ట్ నేమ్ చూసుకున్నట్లయితే టీబీ అండ్ చెస్ట్ డిసీజ్ హెల్త్ అసిస్టెంట్. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి ఎయిమ్స్ రాయ్పూర్. ఏజ్ లిమిట్ వచ్చేసి 21 to 30 years లోపల దీనికి అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ కానీ జీఎన్ఎం వాళ్ళకి అయితే 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ కేటగిరీలో పోస్టులు వచ్చి ఒక్క పోస్ట్ మాత్రం దీనికి కేటాయించడం జరిగింది. సో ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన పోస్టుల వివరాలు. శాలరీ డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుందాము. ఏఎన్ఎంస్కి అయితే లెవెల్ 4లో శాలరీ పే చేస్తున్నారు. నెక్స్ట్ టీబీ అండ్ చెస్ట్ డిసీజ్ హెల్త్ అసిస్టెంట్స్కి లెవెల్ 6 కేటగిరీలో శాలరీస్ అనేవి పే చేస్తున్నారు. నర్సింగ్ ఆఫీసర్కి లెవెల్ 7. ఇక సీనియర్ నర్సింగ్ ఆఫీసర్కి అయితే లెవెల్ 8లో ఈ శాలరీస్ అనేవి పే చేస్తున్నారు. ఇవి శాలరీ. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ 5 years, ఓబీసీ 3 years, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 10 years ఇచ్చారు. ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా వాళ్ళ ఆన్లైన్ మోడ్లోనే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఆ అప్లికేషన్స్ అన్ని వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.aimsexams.ac.in వెబ్సైట్లో దొరుకుతాయి. అక్కడ నుంచి అప్లై చేసుకోవాలి. ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేవి January 7తో స్టార్ట్ అయింది. క్లోజింగ్ డేట్ వచ్చేసి January 31. ఎగ్జామ్ డేట్ వచ్చేసి February 26 నుంచి 28 లోపు అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 3000, ఎస్సీ ఎస్టీ అండ్ ఈడబ్ల్యూ క్యాండిడేట్స్కి 2400 అయితే ఇచ్చారు. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి ఫీజు అనేది ఏదీ లేదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీజు రిఫండ్ కూడా ఉంటుంది. ఎగ్జామ్ ఇప్పుడు నోటిఫికేషన్ అఫీషియల్ వెబ్సైట్లో ఎక్కడుందో చూపిస్తాను. దానికి మీరు క్రోమ్లో www.aimsexams.ac.in అని సెర్చ్ చేసినట్లయితే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కిందకి ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్లో కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ CRE అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ లైవ్ అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. అక్కడ నెక్స్ట్ వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ లింక్ అని కూడా ఓపెన్ అవుతుంది. అడ్వర్టైజ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు దాకా మనం చూసిన నోటిఫికేషన్ అయితే ఇది ఓపెన్ అవుతుంది. సో బిఫోర్ అప్లయింగ్ మీరు కూడా ఒకసారి ఈ నోటిఫికేషన్ అంతా కేర్ఫుల్గా ఒకసారి చదవండి. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అయితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.